చిక్కుడుకాయలు తాలింపు గోంగూర పచ్చడి చేస్తాము. మోటు అయిపోయింది నీకు హోంవర్క్. ఆ బ్యాగ్ ఇక్కడ పడేస్తున్నావా? మొత్తం కంప్లీట్గా రాసేసా? పోమ్మా, టైం అవుతుంది. లేసి రెడీ అవ్వు. వ్యాన్ ఆరును కూడా కొడుతుంది చూడు. ఎందుకు మంట స్టార్ట్ ఇది. ఈ నూనె వేసాను, నూనె కదా నాన్న అడుగు. చేసానా రసము చిక్కుడుకాయ చిన్న, లేకపోతే గోంగూర పచ్చడి చేసానా? మోటు ఏమేమి పెట్టుకున్నావా? పాలకోవా, నువ్వులుండలు, బిస్కెట్. నువ్వు నీకు ఏంది మిక్చరు? ఇన్ని కావాలి నీకు? ఒక్క బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకో. అన్ని వేసి తినకూడదమ్మా, ఒక్కటే. పట్టి అయితే జారి పడిపోయింది. చెప్పు, ఏం కావాలి చెప్పు. సాయంత్రం నాన్న వచ్చి తీసుకొస్తాడు. ఇప్పుడు మామిడికాయలు ఉన్నా కానీ ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి. ఎక్కువ తింటే కడుపులో నొప్పి రాక ఇంకేం వస్తుంది? చిక్కుడుకాయ ఒకటే పెట్టానా, రసం కూడా పెట్టానమ్మా? తాలింపు ఒకటే చాలంట. పెరుగన్నమే పెట్టేస్తాను అయితే. కొంచెం చిక్కుడుకాయ వేసానా నంచుకోవడానికే. రామ్మా, టైం అవుతుందా? నేను నీకు క్యారేజే పెడతా ఉన్నా. బుడ్డ బాక్స్ ఉంటే తాలింపు పెట్టేస్తుందాన్ని, ఆ బాక్స్ ఏమో లేకుండా చేసేస్తా. కానీ అది కూడా ప్లస్కొని తెచ్చుంది. ఓకేనా? ఇది కూడా ఫ్రెండ్స్, మేము నైట్ సంగటి చేసుకుంటాను. దీంట్లో భలే ఉంటుంది. పచ్చి పులుసు కూడా చేస్తాం. కానీరా, బస్సు వెళ్ళిపోద్దా? చెప్పులు వేసుకోండి. కనీసం యూట్యూబ్ ఛానల్కి ఏమేం కావాలి, మనం ఏం వాడాలి అనే విషయాలు కూడా తెలుసుకోనికుండానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన పరిస్థితి నాదైతే. సర్లే ఇంకా ఇట్లా చేయడం కష్టంగా ఉందని చెప్పి ట్రైప్యాడ్ కూడా ఒకటి ఆర్డర్ పెట్టాను మొన్న యూట్యూబ్లోనే చూసి. అంటే ఎట్లా యూజ్ చేయాలి ఇవన్నీ కూడా ఇంకా ఆ వీడియోస్ చూసే నేర్చుకోవాలి. తెలుసు కదా, మనదంతా హడావిడి జీవితమే. పిల్లలు ఫ్యామిలీని కానీ సపోర్ట్ చేసుకోవడం కానీ, బయటికి వెళ్ళి ఇంకా పనులు అట్లా ఉంటాయి కదా.
మీరైతే నన్ను కొంచెం అంటే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. అంటే మీరు ఏ వీడియోస్ చేయాలి, ఎట్లా ఎట్లా ఉండాలి అనేది గనుక మీరు ఒక కామెంట్ బాక్స్‌లో గనుక నాకు ఒక కామెంట్ గాని పెడితే నేను దాన్ని బట్టి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. ప్లీజ్ అదొక్కటి చేయండి. అంటే ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అన్నట్టు. ఫైనల్గా కరెంట్ అయితే పోయినట్టుంది. ఛార్జింగ్ కూడా. ఎంతోమంది యూట్యూబ్ మీద కూడా బతుకుతున్నారండి. అంటే లక్షలు అట్లా సంపాదించాలని ఆశ ఏం లేదు కానీ చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడు నీళ్ళలో పాలులాగా కొంచెం సపోర్ట్ అయినా ఉంటుంది కదా ఫ్యామిలీకి అన్నట్టుగా. అదే మీ సపోర్ట్ కనుక నాకు ఇచ్చినట్లయితే నేను కూడా కొంచెం అంటే నా ఫ్యామిలీకి నేను సపోర్ట్గా నిలబడతాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదండి మా పల్లెటూరు వాతావరణం. భగవంతుడు ఏ టైంలో మనకేం తినాలనేది కూడా అది రాసేసి ఉంచుతారంట. మూతి పెట్టిన దేవుడు మేత పెట్టడా అన్నట్టు అంటుంటారు పెద్దోళ్ళు. ఈరోజైతే మా ఇంట్లో గోరుచిక్కుళ్ళు రసం. రసంతో